ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నెల జనవరి 1వ తారీఖు లగాయతు 6వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చతుర్థ స్థానమందు రవిగ్రహం కానీ కుజగ్రహం కానీ సంచారం చేయడం, అర్ధాష్టమ స్థానమందు రవికుజుల యొక్క సంచారం కొంత పీడన కలగజేస్తూ ఉంటే, అష్టమ స్థానమందు గురుని యొక్క రుజిగతి ప్రయాణం కూడా ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెడుతుంది. వారం యొక్క ప్రారంభంలో మంగళవారం ఉదయం వరకు ఉండేటువంటి చంద్రుని యొక్క స్థితి కూడా ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో కన్యా రాశి వారు ఈ వారంలో ప్రధానంగా మొదటి 3 రోజులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు, అలాగే ఏదైనా ఆటలు ఆడుకునేటువంటి అప్పుడు, అలాగే ఏదైనా ఈ విద్యుత్తు లేక ఈ పదునుగా ఉండేటువంటి పనిముట్లు లేదా అగ్నికి సంబంధించినటువంటి విషయాల పట్ల, క్రిమి కీటకాదులు, విషపూరితమైనటువంటి జంతువులు, 4 కాళ్ళ జంతువులు వీళ్ళ పట్ల కొంత ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అయితే చతుర్థ స్థానమందు బుధగ్రహం కూడా సంచారం చేయడం, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు ఉండడం వల్ల ఈ మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి ప్రతికూలతల్ని ఈ గ్రహాలు తగ్గించినప్పటికీ కూడా ఏదైనా ఒక విషయం జరిగితే దాని నుండి రికవరీ రేట్ అధికంగా ఉంటుంది, కానీ ఒక ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరగకుండా మాత్రం ఈ గ్రహస్థితి ఆపలేదు. కాబట్టి కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటూ ఉండాలి. మాట్లాడేటప్పుడు ఈ వారం ప్రత్యేకించి జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. వాగ్దానాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు, ఆటలు ఆడుకునేటువంటి అప్పుడు, అలాగే దూర ప్రాంత సంచారం చేసినప్పుడు వీటికి సంబంధించినటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు, కుటుంబానికి సంబంధించిన విషయాలు, ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కొంత మిశ్రమమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా బుధవారం లగాయతు కొంత ఈ కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితి బాగున్నది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ, ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మీ యొక్క అనుభవం, తెలివితేటలను ఉపయోగించి బయటపడగలుగుతారు. వ్యాపార పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుని దానిలో కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా తిరిగి మరలా నష్టపోయినటువంటి ధనాన్ని కానీ ద్రవ్యాన్ని కానీ తిరిగి సంపాదించుకోగలుగుతూ ఉంటారు. ఇలా ఏదైనా ఒక ఇబ్బందికరమైన సంఘటన జరిగి దాని నుండి బయటికి రావడం అనేటువంటిది ఈ వారంలో కన్యా రాశి వారికి ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. అయితే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు మాత్రం కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మార్పులకి, స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము నీలము.